మనము వెహికల్ మీద కూర్చొని నిలబడి మీరు చూడండి నిలబడి తను చాపర్ నుంచి ఫ్లై అయిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేపుల్కి చాపర్లో వెళ్ళి ఫ్లై అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేది వెహికల్ అదే కదా. అవును. స్టేడియం దాకా ఆ హాల్ అక్కడ ఏదైతే ఈవెంట్ ఆ ప్రచారం దగ్గరికి వెళ్ళేది దాంట్లోనే కదా. అవును. దాంట్లో వెళ్ళేటప్పుడు తన ఫ్యాన్స్ కి తను అడ్రస్ ఇవ్వాలి, విష్ చేయటం కానీ లేదంటే వాళ్ళకి హలో చెప్పడం కానీ వాట్ ఎవర్. కాబట్టి తను అక్కడి నుంచి నిలబడేసి ఈ జస్ట్ సే హాయ్ అండ్ అవసరమైతే కూర్చుంటాడు, అవసరమైతే ఇచ్చేస్తారు. ఇంకోటి గన్మెన్స్కి కూడా కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ ఉండే, ఎందుకంటే కంఫర్టబుల్గా వాళ్ళు హోల్డ్ చేయలేక నిలబడలేక అట్లా వాళ్ళకి నేను కంఫర్టబుల్ 10 మంది నించున్నా ఏం కానట్టు ఫుల్ లెంతీ ఫుడ్ స్టెప్స్ కస్టమైజ్ చేసాం మెటల్లా. ప్లస్ వాళ్ళకి పైన కూడా పట్టుకునేలాగా కస్టమైజేషన్ రూఫ్ రైల్స్ వేసాము. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు క్యాంపెయిన్ వెహికల్స్ అన్ని డిజైన్ చేసింది నేనే అండి. దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అచ్చా, ఇది ఫార్డ్ ఒకటి ఉంటది, ఈ ఎండివర్స్ ఉన్నాయి కదా, ఎండివర్స్ దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఎండివర్స్ వాడేటప్పుడు దాని సన్ రూఫ్ ముందు నుంచి వెనక్కి వెళ్తుంది. దానివల్ల ముందు సీట్ నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది, వెనక సీట్ నుంచి నిలబడి ఉంటుంది. ఎందుకంటే వెనక సీట్ గ్లాస్ ఫిక్స్డ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ సీట్ మీద ఒక కాలు, ఆమ్రెస్ మీద ఒక కాలు బ్యాలెన్స్డ్ కాకుండా డ్రైవర్ మీద ఒక కాలు వెళ్ళిపోయి ఇబ్బంది అవుతుంది. అక్కడ డ్రైవర్కి డ్రైవింగ్ కంఫర్ట్ లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది తనకి. అయితే వాళ్ళ టీంకి చెప్పి దీనికి సొల్యూషన్ చేయండి, నాకు వెనక సీట్ నుంచి నిలబడే ఆప్షన్ కావాలన్నారు. వాళ్ళ టీము ఏపీ, తెలంగాణ అప్పుడు అన్ని చోట్లలో తిరిగి ఎవ్రీబడి సెడ్ ఇది పనికిరాదండి, దీన్ని తీసేసి కొత్తది వేసేయాలి, సన్ రూఫ్ 10 లక్షలు అవుతుంది, వాట్ ఎవర్ వాళ్ళ ఫిగర్స్ వాళ్ళు చెప్పారు. పని చేయనప్పుడు రానప్పుడు దే టాక్ ఇన్ డిఫరెంట్ ఫిగర్స్. ఇంకా అడితిరిగి 1 పాయింట్ ఆఫ్ మన కాంటాక్ట్ మన దగ్గరికి వచ్చింది. చాలా లాస్ట్కి ఏంటంటే నాది ఏదైనా అదే, నా పని ఏంటంటే లాస్ట్కి మన దగ్గర వస్తుంది అది. కాబట్టి నేను కొంచెం వెహికల్ అంతా అబ్జర్వ్ చేసి దెన్ ఐ సెడ్ నేను చేస్తానని చెప్పాను. బాగా కోసి పడేసి ఉండొచ్చుగా ZX వెనకడండి. చేస్తానంటే ఎంత బడ్జెట్ చెప్పాను నేను, ఐ డూ ఫర్ 2 lakhs చేసి ఇస్తాను. 10 lakhs బడ్జెట్ 2 lakhs చేసి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే దాంట్లో నా టెక్నికల్ స్కిల్స్, నా ఎక్స్పీరియన్స్, నా వర్క్మెన్షిప్పే కానీ దాంట్లో నేను చేసేది కూడా ఏముండదు అన్నమాట. దాన్ని కట్ చేశాను, దాన్ని రివర్స్ చేశాను మొత్తం. దాని వైరింగ్స్, దానికి కావాల్సిన సెటప్ అంతా దాన్ని డిజైన్ చేశాను. వాటర్ పైప్ లైన్స్ కూడా ఉంటాయి, పైనుంచి వాటర్ లోపలికి వెళ్ళి పైప్ లైన్ ద్వారా సన్ రూఫ్ వాటర్ ఉంటుంది కదా, పైన పడిన వర్షము దాని పైప్ లైన్ సెట్ చేసి ఎలక్ట్రికల్స్ కానీ మళ్ళీ పైనుంచి ఫినిషింగ్ కట్ చేసినట్టు తెలియకుండా మళ్ళీ లోపల నుంచి ఫినిషింగ్ అంతా పర్ఫెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత వెనక నుంచి గ్లాస్ ఇప్పుడు ముందుకు వస్తుంది, ఎందుకంటే మనం రివర్స్ చేసాం కదా. ఇప్పుడు కంఫర్టబుల్గా నిలబడి కూర్చొని క్యాంపెయిన్ చేస్తున్నారు అంటే మీకు అర్థమైంది కదా. ఇంకో డిఫికల్టీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది చాలా గమనించినప్పుడు ఎండివర్స్ పైన కూర్చుంటారు ఆయన. దట్ వాజ్ ఏంటది ఎలా? అదే మనం కంఫర్ట్ ఇచ్చాం కదా. మనము వెహికల్ మీద కూర్చొని నిలబడి మీరు చూడండి నిలబడి తను చాపర్ నుంచి ఫ్లై అయిన తర్వాత ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేపుల్కి చాపర్లో వెళ్ళి ఫ్లై అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళేది వెహికల్ అదే కదా. స్టేడియం దాకా ఆ హాల్ అక్కడ ఏదైతే ఈవెంట్ ఆ ప్రచారం దగ్గరికి వెళ్ళేది దాంట్లోనే కదా. దాంట్లో వెళ్ళేటప్పుడు తన ఫ్యాన్స్ కి తను అడ్రస్ ఇవ్వాలి, విష్ చేయటం కానీ లేదంటే వాళ్ళకి హలో చెప్పడం కానీ వాట్ ఎవర్. కాబట్టి తను అక్కడి నుంచి నిలబడేసి ఈ జస్ట్ సే హాయ్ అండ్ అవసరమైతే కూర్చుంటాడు, అవసరమైతే ఇచ్చేస్తారు. ఇంకోటి గన్మెన్స్కి కూడా కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ ఉండే, ఎందుకంటే కంఫర్టబుల్గా వాళ్ళు హోల్డ్ చేయలేక నిలబడలేక అట్లా వాళ్ళకి నేను కంఫర్టబుల్ 10 మంది నించున్నా ఏం కానట్టు ఫుల్ లెంతీ ఫుడ్ స్టెప్స్ కస్టమైజ్ చేసాం మెటల్లా. ప్లస్ వాళ్ళకి పైన కూడా పట్టుకునేలాగా కస్టమైజేషన్ రూఫ్ రైల్స్ వేసాము. ఇంకా ఎవరైనా సడన్గా వచ్చేసినా కానీ వాళ్ళని జరుపుకోవటం కానీ అంటే ప్రొటెక్ట్ చేయటం కానీ, అంటే వాళ్ళు సన్ రూఫ్ కోసం వచ్చినా కానీ వీ సీ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్ అండి. అంటే వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ వాళ్ళకున్న సెక్యూరిటీ బౌన్సర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఎలా సేఫ్గా ఉండాలి, ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి అనేది అన్ని పారామీటర్స్ ఆలోచిస్తాం. అంటే నేను అదొకటే కాదు, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన వర్క్ అదొకటే చూస్తాను, నేను పారామీటర్స్ అన్నీ ఆలోచిస్తాను. మళ్ళీ వెహికల్ డిస్టర్బ్ కావద్దు, వెహికల్ కంఫర్ట్స్ పోకూడదు, వెహికల్ సేఫ్టీ పోకూడదు, ఇవన్నీ ఆలోచిస్తాను. నేను ఆలోచించి అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేస్తాను. కాబట్టి ఇప్పటికి కూడా అదే వెహికల్ మీద
10 ఏళ్ళు అయినా కానీ ఇప్పటికి అదే వెహికల్ మీద వెళ్తారు. దట్ వాజ్ వన్ బిగ్ మంచిగా అనిపించింది. సేఫ్టీ కూడా ఇంకా సంతోషకరమైంది ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇప్పుడు ఫ్లై అవ్వటానికి ఉన్నాయి. బట్ అక్కడికి వెళ్ళాలంటే చాపర్ వచ్చేసి కొంచెం దూరంగా ప్లేన్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళే విధానము అవన్నీ. ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనిపిస్తుంది నాకు. ఖాళీ చేతులతో ఉండి చాలా మంది యంగ్స్టర్స్ బిజినెస్ లోకి దిగాలి అని అంటుంటారు. ఎక్కడ అడిగినా ₹1,00,000 అయితే పుట్టే స్థితి ఉంటుంది, 10 లక్షల వరకు కూడా పుట్టే స్థితి ఉంటుంది వాళ్ళకి. కానీ గట్స్ రావు, రిస్క్ టేకింగ్ అనేది చేయరు. లక్షల్లో సంపాదిస్తుంటారు జాబ్, బట్ ఒకవైపు బ్రెయిన్ అంతా నడుస్తూ ఉంటుంది. నేనే అలా పెడితే బాగుండు, నేనే అలా చేస్తే బాగుండు, ఆయన అలా ఉంటే బాగుండు అని ఇట్లా కన్ఫ్యూజన్ ఉండి ధైర్యంగా లేని ఎంటర్ప్రైనర్స్కి, యంగ్స్టర్స్కి మీ నుండి ఇచ్చే అడ్వైజ్ ఏమైనా ఉంది? బిజినెసా, జాబా, ఏం చెప్తారు మీరు? సార్ నేనైతే ఒకటే గర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను ఎడార్లో కూడా కార్ బిజినెస్ చేస్తాను. ఎడార్లో కార్లు ఉండవు, అర్థమైందా? ఫారెస్ట్లో కార్లు ఉండవు, ఫారెస్ట్లో కూడా బిజినెస్ చేస్తాను. మీకు అర్థమైన పాయింట్? కాన్ఫిడెంట్ ఉండాలి అసలు. అర్థమైన పాయింట్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఫారెస్ట్లో హైవే బేస్ చేసుకున్నాం. బేస్ చేసుకున్న తర్వాత అక్కడ కార్ పెడతాను. పెట్టిన తర్వాత అక్కడ ఆగటానికి దాన్ని ఫస్ట్ క్రియేట్ చేస్తాను. రెస్టారెంట్ లాంటిది కదా. రెస్టారెంట్, కార్ వాష్ సెంటర్, ఛార్జింగ్ పాయింట్, ఇవాళ రేపు ఈవీ కార్స్ వచ్చినాయి. సో సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారు. రిఫ్రెష్మెంట్స్ లైక్ క్లీన్ టాయిలెట్స్, వాట్ ఎవర్, ఇవన్నీ తయారు చేసి నేను అనుకున్న కాన్సెప్ట్, నా కార్ ఏదైతే బిజినెస్ ఉందో దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అమ్ముతాను, యాక్సెసరీస్ కానీ. అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ సేల్ చేయడానికి ఒక ప్లేస్ అనేది ఏం లేదు సార్. నా అంటే లాజిక్ ఏంటంటే ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, అదేం లేదు. కాన్ఫిడెంట్ సూపర్ అండి. ఇప్పుడున్న ఎంటర్ప్రైనర్స్ లాగా యంగ్స్టర్స్ స్టార్ట్ చేస్తామని అనుకుంటూనే ఉంటారు, పేపర్ మీద పదే రాస్తూనే ఉంటారు, కలలు కంటూనే ఉంటారు, కానీ స్టార్ట్ చేయరు. ఇంకా అది లోపల్లోనే ఉండిపోతూ ఉంటుంది. అలాంటి స్టార్ట్అప్ అంటే ఆలోచనలు ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్? ఇంకా పీపుల్ అనేది చేంజ్ అవ్వాలండి. పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ అంటారు, ఇంజనీరింగ్ అనేసరికి ఐటీ అంటారు. ఇప్పుడు కొత్తగా ఏ మీద పడ్డారు, లాజిక్ చెప్తున్నా, ఇంజనీరింగ్ అయిపోతే ఐటీ అంటారు. వై నాట్ మెకానికల్, వై నాట్ ఎలక్ట్రానిక్స్, వై నాట్ మోటార్ స్పోర్ట్? ఇప్పుడు మా సన్ ఉన్నాడు, మోటార్ స్పోర్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు, సెకండ్ ఇయర్ యూకేలా. ఎందుకంటే హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇంజిన్స్ ఆడుకోవాలని ఉంది. ఇంజిన్స్ ఆడుకోవాలంటే మోటార్ స్పోర్ట్లో చాలా ఫ్యూచర్ ఉందండి. కాబట్టి ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ చేస్తే తప్పేం లేదండి. మెకానికల్ ఇంజనీర్స్ లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గ్యారేజెస్ కానీ, వాళ్ళు జాబ్ చేస్తూ కానీ, పైగా ఈరోజు స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఏ మీరండి, మీలో తెలివి, ఆసక్తి, కష్టపడే గుణము, లౌక్యము, ఈ 10 ఆస్పెక్ట్లో అన్నీ ఉండాలని ఏం లేదు. ఏదో ఒకటి ఉన్నదనుకోండి, డెఫినెట్గా మెకానికల్లో కూడా మీరు లక్షల్లో సంపాదించవచ్చండి. నాకేం సంబంధం మెకానికల్కి చెప్పండి? నేను ఎంబీఏ మార్కెటింగ్లో ఉన్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కాబట్టి 13,000తో స్టార్ట్ చేశాను. కాబట్టి దానికి ఓన్లీ ఐటీలోనే మనకి ఫ్యూచర్ ఉంది, ఓన్లీ ఏలోనే ఫ్యూచర్ ఉంది అనేది ఇది తప్పండి. ఫ్యూచర్లో అమర్ గారు ఎప్పుడన్నా పొలిటికల్గా వచ్చే అవకాశం ఉందా? లాజిక్ ఏంటంటే నేను ఏది కూడా ఒకటి అవుతుంది ఒకటి వస్తుందని చెయ్యను. ఉందా? ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను సర్వీస్ కూడా స్టార్ట్ చేశాను. అంటే సిబిఎన్ ఫోరం అని, ఐమ్ ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. అది సర్వీస్. ఏంటి సిబిఎన్ ఫోరం అంటే? ఏంటి ఫుల్ ఫామ్? బాబు గారి పేరు అంటే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారి పేరే. ఎట్లా సూర్యాపేటలో పుట్టి పెరిగి ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజకీయాల్లో ఆయన మీద ఉన్న అంత ప్రేమ, ఫౌండేషన్ పెట్టే అంత సీన్ ఎవరికి ఉంది? ఈవెన్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఆయనను ప్రేమించే వాళ్ళకి కూడా అంత పెట్టాలనిపించే అంత లేదు. ఏమైనా పర్సనల్ కనెక్ట్ ఉందా? అట్లా ఏం లేదండి. మనము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన సీఎం బాబు గారే కదా. ఎప్పుడు స్టార్ట్ చేశారు సిబిఎన్ ఫౌండేషన్? రీసెంట్ ఎలక్షన్స్ కన్నా ముందా, లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ కన్నా అంటే 24, 23 ఎండింగ్ అనుకోండి, 23 ఎండింగ్. సిబిఎన్ ఫౌండేషన్ అని చంద్రబాబు నాయుడు గారి పేరు మీద సూర్యాపేటలో పుట్టినటువంటి అమర్ బాబు గారు సీఎం గారిని ఎట్లా ఏంటి? అదే అండి, ఇప్పుడు మాదాపూర్ ఉంది ఎగ్జాంపుల్. వెంకటేశ్వర స్వామి పేరు మీద పెట్టవచ్చు ఫౌండేషన్, అబ్బాయిల పేరు మీద పెట్టవచ్చు, మీ పేరు మీద పెట్టవచ్చు. ఇవాళ మనం ఇంత కంఫర్టబుల్గా హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాము, ఒక మాదాపూర్ ఏరియా ఎక్స్పాండ్ అయింది, ఇంత కంఫర్టబుల్గా ఉంది, హైదరాబాద్ ఈ పొజిషన్లో ఉంది.
మెట్రో స్టేట్స్తో పాటు సమానంగా ఉన్నది అని అంటే బికాస్ ఆఫ్ బాబు గారు. బట్ ఏమైనా మాదాపూర్ హైటెక్ సిటీ సైబరాబాద్ ఇవి తీసేస్తే హైదరాబాద్కి అసలు కనిపించే ఇది కూడా ఏం లేదు కదండి ఆ స్వాగ్ చెప్పుకోవడానికి. ఎందుకు అప్పుడు స్టార్టింగ్ లో కావేరీ హిల్స్ లో అటు సైడ్ పెట్టారని చెప్పేసి ఆ ఇష్టాలు మనసులో ఎక్కువగా పెట్టుకున్నారా? లేదండి, ఇప్పుడు హైదరాబాద్కి చెప్పాలంటే ఐటీ, మూవీ ఇండస్ట్రీ, ఐటీ, ఓఆర్ఆర్, కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్, మెయిన్ ఇవే కదా, బ్యాక్ బోన్స్ ఇవే కదా. ఇంకా లిక్కర్ కన్జంప్షన్ అయితే ఎట్లయినా టాప్ చెప్తున్నా. ఈ ఈ రీజన్స్ కారణం ఎవరు? ఆ పొజిషన్లో వాళ్ళే ఒప్పుకుంటారు బాబు గారి అని. బాబు గారు లేకపోతే బాబు గారు ఇప్పుడు ఇండియాలో టాప్ 5లో స్ట్రాంగ్, టాప్ 5లో మోడీ గారు, ఆర్ఎస్ఎస్ భగత్ యోగి గారు కూడా బాబు గారి పనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్, అమిత్ షా, ఒక టాప్ 5 పీపుల్ బాబు గారు. పవర్ఫుల్ పీపుల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇన్నోవేషన్, గవర్నెన్స్, వాట్ ఎవర్, వీటిల్లో ఉన్నారంటే దానికి ఏంటి? నేనేమి ఏమి లేనోని తీసుకొచ్చి పెట్టలేదు కదా. అంటే లాజిక్ ఏంటంటే తను నాకు ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్ అనుకోండి, డైరెక్ట్లీ ఏం చేయలేదు, ఇండైరెక్ట్గా వీఆర్ కంఫర్టబుల్ డూయింగ్ బిజినెస్, మై కిడ్స్ స్టడీయింగ్ ఇన్ యూకే అండ్ మై కిడ్స్ అంత ఉన్నారు అని అంటే నేను నా బిజినెస్ కానీ నా కంఫర్టబుల్ లైఫ్కి కారణం బాబు గారే, నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. కాబట్టి ఆ ఏరియా గ్రో అవటము, ఆ ఏరియా ఎక్స్పాండ్ అవ్వటము, హైదరాబాద్ గ్రో అవటము, మా బిజినెస్ గ్రో అవటము, ఇన్ని స్టోరీస్. ఏమైనా మీ జనరేషన్ వాళ్ళు దగ్గరుండి చూసారు అది ఆ రోజుల్లో రాజకీయాలు అవన్నీ? ఇవన్నీ దానివల్ల ఇష్టము, ఆ ఇష్టం, ప్రేమ దైవము అన్నీ అట్లా క్రియేట్ అయిపోయారు. అన్నిటికంటే మించి బాగా పిచ్చి ఉన్నట్టు అంతా క్రేజ్ ఉంది మీకు. ఐ ఓన్లీ ఫాలో అండి బాబు గారు తప్పించి ఐ డోంట్, నేను పార్టీ కానీ వీటికి ఎవరికి ఐ డోంట్. సో ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ మోడల్లో మీకు షేర్ ఉండిందా లేదంటే కంప్లీట్గా మీరే అండర్టేకింగ్? కంప్లీట్గా అంటే నేను కాకుండా ఇంకొక పార్ట్నర్ కూడా ఉండే దీంట్లో. అంటే ఈ బిజినెస్లో మా పక్కన ఇప్పుడు నేను చేసే బిజినెస్ పక్కనే నేబర్ ఉండేది. వీడు రానన్నాడు, సో ఐ నీడ్ సమ్ ఇన్వెస్ట్మెంట్, ఆ క్లాస్మేటే కదా, రానన్నాడు. నేను నా పక్కన నేబర్ ఎవరైతే ఉన్నారో ఇలా ఉంది పరిస్థితి అంటే, లేదు బ్రదర్ మనం చేద్దాము, నువ్వు చూసుకో, నువ్వు ఎట్లా చూసుకుంటావు కదా, ఇన్వెస్ట్మెంట్ ఐ టేక్ కేర్ అన్నారు. స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంకా అది మంచిగా వెళ్ళిపోయింది. దట్ వాజ్ ద సక్సెస్ స్టోరీ. పిల్లలు ఇంత కంఫర్టబుల్గా, మా పాప యూకేలో గ్రాడ్యుయేషన్ చేసింది, అక్కడ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, బాబు కూడా మోటార్ స్పోర్ట్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళు ట్రావెల్ అవ్వటానికి ఇంత కంఫర్టబుల్ చేయటానికి, మామూలుగా అయితే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఉంటే బ్యాంక్ లోన్స్ లేకపోతే అప్పు తీసుకోవడం లేదు, ఏదో ఒకటి చేసేసేవారు. బట్ మా పిల్లలు ఇద్దరిని కంఫర్టబుల్ గా అక్కడ చదివిస్తున్నారు. అంటే ఎలా అట్లా సబ్సిడీ ఏమైనా ఉండిందా అప్పట్లో? ఇప్పుడు లేదు అలాంటి సౌకర్యాలు? అలా అని కాదండి, చాలా మంది అంటుంటారు. అండ్ బాబు గారు కూడా చాలా వేదికల మీద అన్న విషయాలు ఏంటంటే, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు అన్ని దేశాల్లో ఉండాలనేది ఒకటి, గ్లోబలైజ్డ్ గా మనమే ఉండాలి, గ్లోబల్ ని రూల్ చేయాలంటే అసలు ఎంత పెద్ద ఆలోచన అది. ఇప్పుడు ఆలోచిస్తుంటే డాట్స్ కనెక్ట్ అవుతా ఉంటాయి. ఆయన మాట్లాడేవన్నీ అంత ముందుకు ఆలోచిస్తారు ఆయన. అయితే ఇప్పుడు ఇలాంటి సబ్సిడీస్ చాలా మంది అంటుంటారు, బాబు గారు చాలా దేశాలకు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి అని చెప్పేసి సబ్సిడీలు చేశారు ఇది అని. చాలా మంది ఎన్ఆర్ఐస్ ఆయన ఎందుకో చాలా ఆరాధిస్తూ ఉంటారు. మరి ఈ రోజుల్లో అలాంటివి లేవండి స్కీమ్స్? ఉన్నాయండి. ఓవర్సీస్ కి స్టడీస్ కోసము బ్యాంక్స్ కి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని అప్లై చేసిన వాళ్ళకి, అదే వాటి వల్లే అండి. అంటే ఆ రోజు నాంది పలికింది కాబట్టి ఆ జనరేషన్ నుంచి ఇప్పటికి కూడా స్టిల్ అవే కంటిన్యూ అవుతున్నాయండి. కాకపోతే ఎవరైతే ఫైనాన్షియల్ గా లేని వాళ్ళు, అంటే వాళ్ళకి జాబ్ ఉంటుంది, పేరెంట్స్ కి జాబ్ ఉంటుంది, వాళ్ళకి ఫైనాన్షియల్ ఉండదు పంపించి, కాబట్టి లోన్ తీసుకోవటము, వాళ్ళ స్టడీ ఎన్రోల్ ఇంట్రెస్ట్ లేకుండా ఉండటము, వాళ్ళు రీపే చేసుకునే ఆప్షన్స్ ఇవ్వటము, అట్లా చాలా ఉంది. ఫ్లెక్సిబిలిటీ ఉండబట్టే నేనున్నాను అనుకోండి, ఐ నెవర్ అప్లైడ్ ఫర్ లోన్, వాటికి నేనేం చూసుకోలేదు. నేను మా పిల్లలకి పంపించేసి నా బిజినెస్ నుంచి, నా ఇన్కమ్ నుంచి చేసుకున్నాను కదా. అదే నా ఫ్లెక్సిబిలిటీ ఎలా వచ్చింది నాకు? బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ అయింది, ఎలా గ్రో అయింది? హైదరాబాద్ని ఎవరు ఇచ్చేసారు? బాబు గారు. ఇదంతా లింక్ ఉంది, మొత్తం ఈ చైన్ ఉంది కదా. కాబట్టి నేను ఆ బిజినెస్ ఆ ఏరియాలో చేసినప్పుడు హైదరాబాద్ ఆ రోడ్డు కూడా లేదు, హైదరాబాద్ కూడా లేదు.
2005లో ఏముంది చెప్పండి. సింగిల్ రోడ్ మాదాపూర్ రోడ్డు, అటు సిటీ, మాదాపూర్ అనేది విలేజ్, అప్పుడు టౌన్ అప్పుడు ఏది లేదు. కొండపూర్ మాదాపూర్కి కనెక్టివిటీ కూడా సరిగ్గా లేదు. ఇంకా అది గచ్చిబౌలి అయితే అసలు లేదనుకోండి. లాజిక్ చెప్తున్నాను అప్పట్లో. అది దట్ వాజ్ చూసాం కదండి, లైవ్గా చూసాము. చూస్తూ చూస్తూ పెరిగాము. మనం ఏంటంటే రైతు బిడ్డలం కదా. మనము ఒకటి మనకి మన ఇంట్లో ఆవైనా ఏదైనా అది పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా దాని మీద ప్రేమ ఉంటది. దాన్ని మనం ఇవ్వం కదా, కట్టుకోడికి ఇవ్వం కదా. అది ఇచ్చినా ఇవ్వకపోయినా దానికి ఉన్న అటాచ్మెంట్ ని దాన్ని ఇది చేస్తాము. ప్లస్ ఒకటి అది ఎందుకంటే దానికి ఓపుకున్న రోజులు, దానికి వయసు ఉన్న రోజులు, దాన్ని పాలిచ్చింది, అది గుర్తుపెట్టుకుంటాం కదా. కాబట్టి బాబు గారు చేసినారు కాబట్టి గుర్తుపెట్టుకున్నాము. అది ఆ మనసులో ఉంది. ఆ కష్టం వచ్చినప్పుడు బాబు గారికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, అంటే ఆయన తప్పు చేసిన వల్ల ఇబ్బంది రాలేదు. అది ఒక పార్టీ, ఒక వ్యక్తి, ఒక పార్టీ వాళ్ళ సొంత ఇది కోసము బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇంక నేను మామూలుగా కామన్గా చూశాను. అదే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యుంటే తగలబెట్టేసేవాళ్ళు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అంటే స్టేట్ ని తగలబెట్టేసేవాళ్ళు. ఏంటి ఆ రోజు ఎమోషనల్ గా ఏం ఫీల్ అయ్యారు మరి బాబు గారిని? అలా ఇప్పుడు ఇంత ఎమోషనల్ గా మాట్లాడు. బాధ అనిపించింది. ఎందుకంటే మన గురువు గాని, మనం పూజించే దేవుడు గాని, మనకి ఎవరైనా మనకి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా గానీ, తప్పు అన్నా గానీ, మన ఇంట్లో పేరెంట్స్ కానీ, మన పిల్లలకి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందో అలా అనిపించింది. ఐ ఫెల్ట్ సేమ్ సిమిలర్.